హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు మనము గుడ్లు పులుసు చేసుకున్నామండి. అందుకని నేను 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర తీసి కట్ చేసి పెట్టానండి. 2 టమాటాలు కట్ చేసి పెట్టాను. 6 గుడ్లు తీసుకున్నానండి, ఉడకబెట్టి పెట్టాను. గుడ్లుగా ఉడకబెట్టి పెట్టాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇదిగోండి, నానబెట్టాను చింతపండు. ఈ ఉల్లిపాయలు మనం ఏంటంటే ఇందులో సగము తాలింపులో వేసుకోవాలి, సగము కొంచెం మనం గ్రేవీలాగా రావాలి కదండి పులుసు. ఈ టమాటాలు సగం ఉల్లిపాయ ముక్కలు మనం మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇంకో ఇందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇంకోండి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. నేను 4 స్పూన్లు నూనె వేసానండి. నేను కొంచెం పసుపు కూడా వేస్తానండి గుడ్లు వేపుకోవడానికి. ఇంకోండి, నూనె వేడెక్కింది కదా, నేను గుడ్లు వేస్తున్నానండి. కొంచెం ఇవి వేపుకోవాలి. ఇంకోండి, ఇలాగా కొంచెం వేపుకుంటే చాలా బాగుంటుందండి ఈ గుడ్లు పులుసులోకి. ఇలా గుడ్లు కొంచెం వేసుకుంటే, అందుకని వేపుతున్నానండి. కొంచెం లైట్గా వేపితే చాలండి, ఎక్కువ వేపవసరం లేదు. గుడ్లు కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోద్ది. 2 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోద్ది. ఇంకోండి, ఇంకేగిపోయి మనం వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంక వేగితే చాలండి. ఇంకోండి, అదే ఆయిల్లో మనము కొంచెం 1 స్పూన్ మెంతులు వేసుకుందాం అండి. ఈ గుడ్లు పులుసుకి మెంతులు అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి, బాగా కొంచెం మగ్గిపోయేలాగా వేపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. అలాగైతే మాత్రం చాలా బాగుంటుంది పులుసు. మనకు ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి గుడ్లు పులుసు. ఇగోండి, పచ్చిమిరపకాయలు మామూలుగా ముక్కలు కొయ్యకంట ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలండి. ఇలాగైతే మాత్రం చాలా బాగుంటుంది గుడ్లు పులుసులో పచ్చిమిరపకాయలు. ఇంకోండి, ఇలాగా మొత్తం చీల్చేయకంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు ఇలాగే వేగిపోయాయి కదా, ఇప్పుడు మనము కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇంకోండి, 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. కొంచెం 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. ఇది చూడండి, ఉల్లిపాయలు మొత్తం వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనము ఇందాక పట్టుకున్నాం కదండి టమాటా ఉల్లిపాయ ముక్కలు చూపించాం కదా మీకు. ఇప్పుడు అది కూడా నేను వేసేస్తున్నానండి ఇందులోనే. ఇంకోండి, వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అంగా వేసుకుంటే చిక్కదనంగా ఉండదండి. అందుకని కొంచెం ఉల్లిపాయ ముక్కలు 2 టమాటాలు కలిపి వేసామంటే మాత్రం పులుసు కూడా గ్రేవీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. చేపల పులుసు లాగా ఉంటుంది గుడ్లు పులుసు కూడా. ఇంకోండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి కలుపుకుందాం అండి. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి, 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి వేగిపోయింది టమాటా కూడా. ఇంకోండి, ఇప్పుడు మనము కారం వేసుకుందామండి. ఇంకోండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను, సరిపోద్దండి. 1 స్పూను పచ్చిమిరపకాయలు వేసాం కదా. చూడండి, మొత్తం ఇలా కలిసిపోయింది కదా. 1 నిమిషం పాటు ఇలా వేగితే సరిపోద్దండి. ఇంకోండి, వేగిపోయింది కదా, 1 నిమిషం పాటు వేగాలన్నాం కదా, వేగిపోయింది. ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదండి ఆ చింతపండు నీళ్ళు తీసాను, వేసేస్తున్నాను. ఈ చింతపండు నీళ్ళు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి, వేసేసాను. వేసేసి ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఈ పులుసు తెల్లి వరకు ఉండి అప్పుడు గుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను, కలిపేసుకున్నాం కదా. ఇంకోండి, కెర్లి మరగాలన్నాం కదా, 5 నిమిషాలు మరిగింది. నేను 1 అర స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి, 1 అర స్పూను గరం మసాలా కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇది మొత్తం కొంచెం ఇలా కలిసిలా కలుపుకుందాం. ఇంకోండి, చూడండి పులుసు చిక్కబడిపోయింది. ఇప్పుడు మనము గుడ్లు వేసేసుకుందామండి. ఇంకోండి, గుడ్లు వేసేస్తున్నాను.
గుడ్లు వేసిన తర్వాత 1 నిమిషం ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇది కూడా మళ్ళీ. ఇంకోండి చూడండి వేసేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను కొంచెం. ఇంకోండి వేసేసుకున్నాం. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి ఆపేసుకుందాం. ఇంకోండి ఇంకా అయిపోయింది. ఇది నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది గుడ్లు పులుసు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసుకుంటే. కొంచెం గ్రేవీ రావాలంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా మిక్సీ పట్టుకోవాలండి. అలాగైతే ఉల్లిపాయ పులుసులాగా ఉండకుండా కొంచెం గుడ్లు పులుసులాగా ఉంటది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.